యూత్ అంటే యునైటెడ్ నేషన్స్ డెఫినేషన్ ప్రకారం ఏజ్ 18 to 29 తీసుకుంటే ప్రపంచంలో యూత్ అందరికంటే ఎక్కువ పర్సంటేజ్ లో ఉన్న దేశం ఇండియా. అయితే అబ్సల్యూట్ నెంబర్ తీసుకున్నా కూడా యూత్ నెంబర్ 1 పొజిషన్ లో ఉండే దేశం ఇండియా. అంటే యూత్ ఒక ఫోర్స్ గా తీసుకుంటే, యువత ఒక శక్తిగా తీసుకుంటే భవిష్యత్తులో మనం మన దేశాన్ని కానీ మన ఆర్థిక అభివృద్ధి కానీ ఇవన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టాలనుకుంటే నెంబర్ 1 పవర్ అయ్యే కెపాసిటీ పొటెన్షియల్ ఉండే దేశం భారతదేశం. అయితే ఇవన్నీ కూడా ఒక రియలైజేషన్ కి రావాలంటే యువత వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలా, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలా. ఇంతకు ముందు తరాల నుంచి భావి తరాలకు ఏ విధంగా అందిస్తున్నారో దాంట్లో ఇష్యూస్ ఏంటి, సమస్యలు ఏంటి, దీని గురించి మేము యూత్ లో స్టూడెంట్స్ లో పెడుతున్న ప్రోగ్రామ్ యువపథం. అయితే ఈ రోజు దీన్ని జనపాలన ఎందుకు చేశామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు సంబంధించిన సమస్యలు, దాంట్లో ఉండే కరప్షన్ వల్ల ప్రజలకు వచ్చే ఇంపాక్ట్, ప్రత్యేకంగా యూత్కి వచ్చే ఇంపాక్ట్, వీటన్నిటి మీద నేను నా మెసేజ్ ఇవ్వడానికి కాదు, మీలో చర్చలు జరిపించడానికి, డిబేట్స్ జరిపించడానికి ఈ రోజు మీ దగ్గరికి తీసుకొచ్చిన కార్యక్రమం జనపాలన.